పుట్టినరోజు అంటే అందరికి ఎంతో సంతోషకరమైన రోజు, పెళ్లి రోజు అంటే ఆనందకరమైన రోజు, కానీ ఫస్ట్ నైట్ అంటే తల ఎత్తుకునే రోజు. ఇదే రోజు కోసం నేను 12,775 రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 3,96,600 గంటలుగా ఎదురు చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 1,83,96,000 సెకండ్ల నుంచి ఎదురు చేసి రాసుకున్నావా? అందుకే చూసి చెప్తున్నా. ఫస్ట్ రోజే క్యాచ్ చేశారు. సరే, ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఇవన్నీ లెక్క పెట్టుకోవడం అనవసరం. సింపుల్ గా చెప్పాలంటే నా వయసు 35 సంవత్సరాలండి. ఇంకో మాట చెప్పు. 30 సంవత్సరాలే. ఏ రోజు వచ్చావు రాఘవ? బళ్ళారు రాఘవ గారి నుంచి ఉన్నావు. ఫస్ట్ నైట్ గురించి ఒక కొటేషన్ చెప్పాలంటే మన స్టామినాకి మనం వేసుకునే నామినేషన్. ఎంతకాలం మీరు అక్కడ కూర్చుని డి అన్నారు, ఈ రోజు నేను ఇక్కడ డి అంటాను. నేను డా అంటాను. నమస్కారం పరాంకుశం గారు. వీరాస్వామి గారు నమస్తే. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా పెళ్లి చేసేసుకున్నాను. మీరు నన్ను క్షమించాలి, మీకు చెప్పకుండా కూడా నేను పెళ్లి చేసుకున్నాను. అసలు మీకు ఈ జన్మలో పెళ్లి అవ్వదనుకున్నాను. నేను అలాగే అనుకున్నాను. అయిపోయింది, ఏం చేస్తాం? ఆ అమ్మాయి జాతకం అలా రాసి పెట్టింటే మనం ఏం చేస్తాం చెప్పండి. సర్లేండి కానీ ఈ రోజు నా ఫస్ట్ నైట్. ఓ సూపర్, ఆల్ ద బెస్ట్. ఈ రోజు నా ఫస్ట్ నైట్ కూడా. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. అన్నట్టు మర్చిపోయాను, నా ఫస్ట్ నైట్ గురించి మీకు హెల్ప్ కోసం వచ్చాను. చిచి బాగుండదండి బాబు. నేను అడిగింది అది కాదండి బాబు. నేను అడిగింది ఏంటంటే, మా ఇల్లు మొన్నే మీకు అమ్మాం కదా. అవును. మా మంచం కూడా మీకే అమ్మేశాం. అవును. ఇప్పుడు మా ఇద్దరికి ముడిపడింది, ఆ మంచంతో పని పడింది. భలేవారండి బాబు, మాకు అమ్మేశాక ఇంకా మాదవుతుంది, మళ్ళీ మీకు పనులు ఉండంటే ఎలా కుదరదు. మీకు ఆ మంచం గురించి ఇంకో 3 ముక్కలు చెప్పాలి సార్. 300 సంవత్సరాల దగ్గర నుంచి మా తాతగారి కాలం నుంచి ఈ రోజు వరకు ఆ పట్ట మంచం మీద అందరు కార్యం జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు నేను అదే మంచం మీద కార్యం జరుపుకుంటే నాలాగా అందంగా, దృఢంగా, బలంగా ఒక మంచి పిల్లోడు పుడతాడు అనేది మా వంశాచారం. నాలాగా అని చెప్పండి, మిగతా వాటికి మీకు సంబంధం లేదు. సరే మీలాగా, నాలాగా. మా వంశాచారం అర్థం చేసుకోండి గురుగారు. ఇదిగో 1 గంట ఉండి వెళ్ళిపోతాను సార్ కావాలంటే. అంటే లాడ్జ్ అనుకుంటున్నారా, ఇల్లు అనుకుంటున్నారా? మరి ఎంతగా బతిమాలుతున్నారు కాబట్టి వెళ్ళండి, తొందరగా వచ్చేయండి. మాకు మా ముచ్చట్లు ఉంటాయి కాబట్టి. గంట తర్వాత అమ్మో అప్పుడే గంట అయిపోయిందా? నైస్ ట్విస్ట్. ఏ వీరాస్వామి, వీరాస్వామి అడిరా, గంట అయిపోయింది అప్పుడే. గంట అన్నావు కదా అని వస్తావంటాయి నువ్వు. ఏం లేదు సార్, ఇప్పుడు గంట అన్న తర్వాత లోపలికి వెళ్ళాం కదా. అవును. ముందు ముచ్చట్లు ఉంటాయి, ఆ తర్వాత తనకున్న సిగ్గుని చంపేయాలి, తర్వాత బిర్యానీ మటర్ చేసేయాలి, ఆ తర్వాత దూరాన్ని దగ్గర చేయాలి, ఆ తర్వాత సిగ్గు మొగ్గలేయాలి, ఆ తర్వాత మాలో ప్రేమ పులకరించాలి, ఆ తర్వాత నువ్వు 4 మంచి మాటలు చెప్పి తన మనసు గెలుచుకొని మేం చేయాలి ఇక్కడ కూర్చుని. పిలుస్తారు చూడండి సార్. నమస్తే సార్. ఏంటండి వాళ్ళేమో మన రూమ్ లో మన బెడ్ మీద, మనమేమో రోడ్డు మీద. ఏం చేస్తాంలే, ఇలా చాప తింటూ పట్టరా పో. ఏమండి? ఏంటి వీరాస్వామి? ఏం లేదు సార్, బాగా తల పట్టేసింది సార్. అయితే మీరేమనుకోని అంటే ఒక మాట అడుగుతాను. అన్న దాంట్లోనే మీరు ఏదో అనుకోలేండి, చెప్పండి ఏదో తొందరగా. మనసు ఇచ్చాం కదా, ఇంకేమనుకుంటాం. ఏం లేదు సార్, కొద్ది పాల బూత్ దాకా వెళ్ళి ఒక పాల ప్యాకెట్ తెచ్చి ఒక కాఫీ పచ్చి పంపించారనుకో. నువ్వు చేసే బూత్ పనులకి నేను బూత్ దాకా వెళ్ళాలరా. బాతు మొహన్నా ఎలా? కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అయ్య బాబోయ్, అప్పుడే తెల్లారిపోయిందే. ఈ వీరాస్వామి గారు రాలేదేంటి? రారా స్వామి. పొద్దున ఎవరు డిస్టర్బ్ చేస్తున్నాడు? నన్ను ఇంటికి ఓనర్ అంటారండి. ఏమండి, 1 గంటని వెళ్ళారు, మీరంతా ఇక్కడే ఉండిపోయారు నైట్ అంతా. మా గురించి ఆలోచించాలి కదా. ముందు గంటనే వెళ్ళాను సార్, ఆ గంట 2 గంటలైంది, 2 గంటలు 3 గంటలైంది, ఆ తర్వాత గంట 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 గడిచిపోయి తెల్లారిపోయింది. అబ్బా, గడిచిపోయి తెల్లారిపోయింది. సెన్సెక్స్ అనుకుంటున్నారా నువ్వు? ప్లీజ్ సార్ ఏమనుకోవద్దు. చాలా థ్యాంక్స్ సార్, నైస్ కోఆపరేషన్. ఏమే వేడిగా నీళ్లు పెట్టి వేడిగా ఉప్మా చేయి, బాగా తిని స్నానం చేసి మళ్ళీ పడుకుందాం. ఏదో ఒక అన్ని విషయాల్లోనూ ఆకలి ఎక్కువ అనుకుంటాను. ఏమే పద వెళ్దాం. నడండి తిందాం. దీనికి కూడా ఆకలి ఎక్కువే. పద. ఆ రోజు రాత్రి స్టార్టింగ్ బానే ఉంటుంది రాఘవ.
నమస్కారం పరాంకుశం మళ్ళీ గారు. వచ్చేవేంటి? అంటే పంతులు గారు ద్వితీయ విఘ్నం ఉండకూడదని చెప్పారు సార్. అయితే అందుకని కొద్దిగా మీరు ఈ రోజు కూడా నేను ఒప్పుకోను బా. నేనంతా రోజంతా అలాగే పోయింది గంట అని చెప్పి నువ్వు. సార్ అర్థం చేసుకోండి సార్, వంశాచారం. పైగా ద్వితీయ విఘ్నం అంటున్నారు. ప్లీజ్ సార్. స్వామి నేను ఒప్పుకోను. అదిగో నాగబాబు గారు పిలుస్తున్నారు. ఆరు మధ్యలో డిస్టర్బ్ చేయరు, పిలవరు నాకు తెలుసు. శేఖర్ మాస్టర్ గారు పిలుస్తున్నారు. ఆయన అస్సలు పిలవరు నాకు తెలుసు. పని నవ్వించేస్తున్నాడు. వెళ్ళిపోయాడు. ఏమండి పరాంకుశం గారు, మరీ బాధపడకండి సార్. మీ ఆర్తనాదాలు లోపల దాకా వినిపిస్తున్నాయి. ఏం లేదు, ఒక్క నిమిషం మొక్కుబడిగా అలా లోపలికి వెళ్ళి నామకే వస్తే కూర్చొని వచ్చేస్తాను. ఓకేనా? అంతే కదా. కొద్దిగా హ్యాపీగా నవ్వండి. మరి ఓకే ఓకే. ఏదో కంటి తుడుపులు ఇడును మధ్యలో వచ్చి ఇలా చాప తలగడా పట్టరా. కనుక్కోండి. 5 నిమిషాలు అయింది, ఇంకా రాలా. వీరాస్వామి, వీరాస్వామి వస్తాను సార్. ఏంటా ఎక్స్ప్రెషన్? ఏం లేదు సార్, ఒకసారి ఇటు రండి. లోపలికి వెళ్ళి ఒక్క నిమిషంలోనే వచ్చేద్దాం అనుకున్నాను సార్. అవును. లోపలికి వెళ్ళగానే గత రాత్రి స్మృతులు నన్ను పలకరించాయి. అయితే ఆ మంచం ఏమో నన్ను చూసి వీరాస్వామి రా 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 అని పిలుస్తున్నాయి. నేను కూడా బయట నుంచి రా రా అని పిలుస్తున్నాను కదా. పూలు మావా, అనుభవాలు మీవా, హౌస్ మాదా, రేసు నీదా, మంచం మాదా, బంచిక్ బంచిక్ మీదా. ఏమన్నా అర్థం పర్థం ఉందిరా ఇక్కడ నీకు? అంటే కొద్దిగా మా తరతరాల మంచం అని. ఒరే నీ తరతరాలు తగలయ్యా, తొందరగా వెళ్ళరా. వీరాస్వామి బయటికి రారా స్వామి. సార్ పరాంకుశం గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. వెళ్ళొస్తాం సార్. అన్నట్టు మీకు లోపల ఒక విషయం చూపించాలి సార్. ఏంట్రా ఇది? నా విజయానికి తీపి గుర్తులు సార్ ఇవి. మంచం తరతరాలది కదా, వీక్ గా ఉంది సార్. మీరే కొద్దిగా ఎలా బాగు చేయించుకోండి. వస్తాం. నీ వంశాన్ని మంట పెట్టా ఇక్కడ పెట్టు దీన్ని. నీ విజయానికి తీపి గుర్తురా. తాళపత్ర గంధాలు ఇంకా అయ్యో. అడవి పంది చేలో దూకినట్టు దూకాడు మంచం మీద. ఇంకా మంచం ఎందుకుంటది? మాంగారు, అమ్మాయి మామగారు మామగారు ఎక్కడికి? పుట్టింటికి. పుట్టింటిగా? నెల రోజులు మీకు మాకు మాట్లాడలేవు. అదేంటండి? ఆసానం. ఒక నెల ఒప్పుకొని తీసుకుంటా. అది కాదు మామగారు. మామగారు ఇది తొలి రాత్రి కదలని రాత్రి నీవు. నమస్కారం పరాంకుశం గారు. మళ్ళీ వచ్చేవేంటి? మంచం రిపేర్ చేయించారా? చేస్తే మళ్ళీ మరి చెప్పొద్దా సార్? కామన్ సెన్స్ లేదా మీకు? ఇప్పుడు మంచం ఎంతకాలం నుంచి వెయిటింగ్ మేము అక్కడ. మా ఆవిడకి నేను ఏం సమాధానం చెప్పాలి? నువ్వు పదవే లోపలికి పద. ఆగరా రే. మా ఇంటికి వచ్చి మా మంచం మీద దొలుతూ నా మీద ఏంట్రా పెత్తనం? పీకువాడిని. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమావ, కన్నయ్యేడు మంచులో కరిగే సూర్యుడులో ఓ సందమామ. మీరెప్పుడు కాశ్మీర్ లోయలో అనే పాటే పాడతారు. నేను కాశ్మీర్ లోయలో చందమామలాగా ఉంటానా? చంబల్లో ఇలా చుంచి అలగలాగా ఉంటావే. రాసేవాడు 100 రాస్తాడు. ప్రతిదానికి పిల్లలు కనెక్ట్ అయిపోతే ఎలాగా? బయట బాగా వాన పడుతుంది, చాలా చల్లగా ఉంది, చలేస్తుంది. నాకేమన్నా వేడిగా కావాలి. ముద్దైతే అరగంట, ముద్దైతే 1/2 నిమిషం. ఏం కావాలి? అరగంట వెయిట్ చేస్తాను. చిచ్చి, మీకు అసలు రొమాంటిక్ మూడే లేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరండి మీరు? ఎప్పుడు చూడలేదు ఈ ఏరియాలో? అదే ఇంట్లో కొత్తగా వచ్చామండి, ఇవాళ దిగుతున్నాం. ఓ ఏరి మీ వైఫ్ పిల్లలు ఏరి? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. మమ్మీ డాడీ సంబంధాలు వెతుకుతున్నారు. అయ్యో పాపం, ఈ వయసులో వాళ్ళకి ఎంత కష్టం వచ్చిందండి. అదేంటండి? అంటే ఈ వయసులో మీకు సంబంధాలు చూడాలంటే కష్టం కదా. అందుకే ఎనీవే మీకు త్వరలోనే పెళ్ళి వాళ్ళని కోరుకుంటున్నాను. నీ పేరేంటో చెప్పలేదు. నా పేరు సుందర్. అస్సలు సంబంధం లేదు తెలుసా? ఏమే ఇలా రా. కొత్త ఇంట్లోకి ఒకళ్ళు వచ్చారు. నువ్వు సుందర్ కదూ? నువ్వు గుణవతివి కదూ?
నీకు ఆయన తెలుసా ఇంతకు ముందు సుందరు? నా పెళ్లి చూపుల్లో నన్ను రిజెక్ట్ చేశాడు ఒకడు అని చెప్పానే, వాడు వీడే. రిజెక్ట్ చేస్తే వాడు అప్పుడు రిజెక్ట్ చేసాడు అనుకో, దాని పెద్ద గుండెల్లో పెట్టుకుని పగా ప్రతీకారాలు పెంచేసుకోవాలా నువ్వు? వాడికంటే అంతగాని ఎర్రగా బుర్రగా నేను ఉన్నానుగా ఇప్పుడు. నువ్వు ఎర్రగా ఉంటే ఎవరికి కావాలి, బుర్రగా ఉంటే ఎవరికి కావాలి? అదేంటే? వాడు నన్ను రిజెక్ట్ చేశాడు. మా ఆయనకి కాఫీ ఇచ్చినప్పుడు నువ్వే గుర్తొస్తున్నావు, టిఫిన్ పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, భోజనం పెట్టినప్పుడు నువ్వే గుర్తుకొస్తున్నావు, ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా నువ్వే గుర్తుకొస్తున్నావు. గుణవతి, ఇలా చెప్పకే బాగుండదు, ఎవరైనా వింటే చండాలంగా ఉంటుంది. నేను అంత అందంగా ఉంటానా? అంత డిస్టర్బ్ చేస్తున్నానా? ఒరే, నువ్వేమైనా పెద్ద అమెరికా అనుకున్నా యాప్రాసిమహ, నువ్వు అందంగా ఉంటానా? అన్నయ్య, నా ముక్కు బాలేదా, నా కళ్ళు బాలేదా, నా అందం బాలేదా, నా నడుం బాలేదా, బాలేదా? ఇలా మొగుడిని పక్కన పెట్టుకుని అందరి దగ్గర అలాగే ఇలా చూపిస్తావా? అన్ని అసహ్యంగా ఉంటాయి. ఎన్నాటికి నా పక్కనకి వచ్చావు? చచ్చావు నువ్వు. నువ్వు ఎలా బతుకుతావో నేను చూస్తా. లోపలికి పద, చంపేస్తాను. పగ మరి ఇలా పతాక స్థాయికి చేరుకుందని దాంట్లోని. బాబు గారు, అబ్బాయిలు అలాగే పెళ్లి చూపులో రిజెక్ట్ చేస్తే పగ పెంచేసుకుంటారని. ఏమో, జాగ్రత్త, తేడా జరగచ్చు. రాఘవ్ గారు, ఓయ్ రాఘవ్ గారు పని సార్, నాకు పెళ్లి కుదిరింది సార్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి సార్. అంటే కర్మ స్టార్ట్ అయిపోయింది అనమాట. మీరు పెళ్లిలో నాకన్నా చాలా సీనియర్, నాకేమో మంచి సజెషన్స్ ఉంటే చెప్పండి సార్. అంటే ఎప్పుడు పెళ్లి చూపుల్లో అమ్మాయిని రిజెక్ట్ చేసావా? అబ్బే లేదు సార్. బ్రిలియంట్, బతికిపోయావు. ఇప్పుడు నీకు చెప్తాను, పెళ్లి అనేది ఎలా అంటే మొదట నోట్లో వేసుకున్న బబుల్ గమ్లా బాగానే ఉంటది తీగా, ఆ తర్వాత కాపురం అనేది ప్యాంట్ కన్నా బబుల్ గమ్లా ఉంటది, పీకితే రాదు, ఉతుక్కున్నా పోదు, భరించాల్సింది. సార్, దీని నుంచి బయటపడ్డానికి నాకేమో మంచి సలహా చెప్పండి. ఉంది, ఎక్కడెక్కడో పోలికలు. సతీ విమోచన వ్రతం అని ఒకటి ఉంది, చాలా బాగుంటది. నీకు పెళ్లి అయ్యాక ఆదివారం మీ ఆవిని సినిమాకి తీసుకెళ్ళాలి, సోమవారం గుడికి తీసుకెళ్ళాలి, మంగళవారం పార్కుకి తీసుకెళ్ళాలి, బుధవారం బీచ్ కి తీసుకెళ్ళాలి, గురువారం రెస్టారెంట్ కి తీసుకెళ్ళాలి, శుక్రవారం శనివారం షాపింగ్లకు తీసుకెళ్తూ ఉండాలి. అంతేనా? ఇలా వారం చేస్తే సరిపోద్దా? లేదమ్మా, ప్రతి వారం తీసుకెళ్తూ ఉండాలి. అప్పుడే పిల్లలు ప్రతీకారాలు తీర్చుకోకుండా ఉంటారు. నిజంగా పిల్లలు అంత దారుణంగా ఉంటారా? చూస్తావా? ఏమే ఒకసారి లారా. వస్తున్నానండి. పని అని మా ఫ్రెండ్ పెళ్లి కుదిరిన ఇంటికి. నమస్కారం అండి. టీ తాగుతారా, కాఫీ తాగుతారా? టీ తాగుతానండి. అయ్యో, టీ పొడి ఇప్పుడే అయిపోయిందండి. కొన్ని కాఫీ తాగుతానండి. అయ్యో, కాఫీ పొడి లేదుగా ఇంట్లో. ఏం వద్దులేండి. అయ్యో, మీ ఫ్రెండ్ మరీ మొహమాట వస్తుంది అనుకుంటా. చూసావు కదా, పిల్లలు నవ్వుతూనే నరాలు తెంచేస్తారమ్మా. సార్ అని భయం మొత్తం ఇప్పుడే చూపెట్టుకో, పెళ్లి అయ్యా కూడా చూపెట్టుకోవాలి. ఒరే రాఘవ, నాన్నగారు, ఏంటి నాన్నగారు ఇలాగ వచ్చారు? చాలా ఆనందంగా ఉంది. ఏం లేదురా, నీ మేనగోళ్ళు ఉంది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. వావ్. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ పక్కింట్లోనే ఉంటాడు. అందుకే సంబంధం మాట్లాడాలి. ఎవరు? సుందరా? సుందర్ మీకు తెలుసా? నాన్న, సంబంధం తెస్తే తెచ్చావు కానీ నీ కోళ్ళకు మాత్రం చెప్పక నాన్న. ఉరుకోవాయ్, కొడల పిల్లకి చెప్పకుండా ఎట్టాగా? అమ్మాయి, మామయ్య బాగున్నారా? ఎప్పుడు వచ్చారు? ఇప్పుడేనమ్మా. అదేంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, ఇప్పుడు మా చెల్లెలు కుదిరింది కదా, అమ్మాయి సంబంధం కుదిరింది. తీరా ఆరాధిస్తే అబ్బాయి మీ ఇంటి పక్కనే ఉంటాడంట. ఫోటో చూపించేద్దామని వచ్చా. సుందర్ గాడేనా? సుందర్ నీకు కూడా తెలుసా? తెలుసా అంటారేంటి? బాగా తెలుసు. చేసుకుంటాడా? కుదిరితే చేసుకోకుండా ఎట్ట ఉంటారు చెప్పు, అడగండి. సుందరం, ఎవరు కావాలి అంకుల్? మీ అబ్బాయి సుందరం ఉన్నాడా? మా అబ్బాయి సుందరం ఏంటి? నేనే సుందరు. అదే నీకు సంబంధం అని ఫోన్ చేశాం కదా, అమ్మాయి చూడు, నచ్చిందా? అమ్మాయి చాలా బాగుందండి, నేను చేసుకుంటాను. నాకు నచ్చలేదురా, నాకు నచ్చలేదు, నాకు నచ్చలేదు. ఇదేంట్రా? ఎప్పుడో పెళ్లి చూపులో వాడు రిజెక్ట్ చేశాడంట. అప్పటి నుంచి ఆ పగని ఇలా గుండెలో పెట్టుకుని రగిలిపోతుంది అన్న. దాన్ని చేసుకుంటావా? నా నడక బాలేదా? నా నడక బాలేదా? నా గ్లామర్ బాలేదా? నా నడుం బాలేదా? ఇందాక నా ముందంటే వాడి ముందు అయితే అక్కడ మా నాన్న ముందు కూడా అలా డాన్స్ లేక బాగుండదు, నా పరుగు పోతుంది. ఇలా ఎవడు పడితే వాడిని కొడతావా? మీరు నోరు మూసుకోండి మామయ్య. కోడలు పగని పంచుకోలేరు మీరేం మామయ్య? ఏంట్రా రాఘవ, సునామీని దగ్గర నుంచి చూసినట్టుందిరా. ఇంకెప్పుడు కూడా వాడికి పెళ్లి సంబంధాలు చూడకు. చూసామంటే నీ పని కూడా ఇలాగే అయిపోద్ది నాన్న. సరేరా, ఉంటాను. రే బతికే ఉన్నావా పోయావా? వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయింది. తెల్లగల మీరే కాపాడు సార్. మీ ఆవిడ కొద్దిగా కంట్రోల్ పెట్టుకోండి సార్. కంట్రోల్లో పెడతా. పెద్ద అందగాళ్ళ రిజెక్ట్ చేశాడంటే రిజెక్ట్ చేశాడు.
చెప్పండి. ఏంటి పెళ్లి సంబంధాలా? ఇప్పుడే ఒక సంబంధం చెడిపోయింది సార్. నేనే అక్కడికి వస్తాను. 1,00,000 ఎక్కువైనా పర్లేదు, మనం ఎదిరించి చేసుకుందాం. సరేనా? వస్తాను. ఎక్కడికరా నువ్వు వెళ్ళేది? అక్కడ జరిగేది పెళ్లి చూపులు కాదు, లొల్లి చూపులే. బుద్ధిందా మీకు? మీ పెళ్ళాన్ని వాడు రిజెక్ట్ చేశాడు. నా పిల్లని కాదు, వాడు రిజెక్ట్ చేశాను. నాకు పిల్లని అయ్యావు. నోరు మూసుకొని రండి, నోరు మూసుకొని రండి. ఏమండి శివారెడ్డి గారు? రామా, ఇదే నా కూతురు, పేరు మల్లిక. చాలిక. అమ్మాయి చాలా బాగుంది. వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి. శుభం. పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా చేసుకుంటావా? నిజంగా చేసుకుంటాను. ఇటు తిరిగి చెప్పు. నిజంగా చేసుకుంటావా? ఎలా చేసుకుంటాను? ఏ? నా స్కిన్ టోన్ బాలేదా? నా టోన్ బాలేదా? అసలు నేను బాలేదా? నా నడుం బాలేదా? వద్దే తల్లి. నీ మొహానికి సాబున్ బాబు. ఇదేదో తేడాలా ఉంది, మనం వెళ్ళిపోదాం పదా. ఇప్పుడు అడుగుతావేంటయ్యా? అప్పుడు ఎస్ అని ఉంటే నీకు ఈ దరిద్రం ఉండేది కదా, నాకు ఈ దరిద్రం ఉండేది కదా. ఎలా అంటావు సార్? మీకంటే టేస్ట్ లేదు, నాకు టేస్ట్ ఉండద్దా? చంపేస్తాను. నాకు ఒక విషయం అర్థమైంది సార్. ఏంటి? మీ పక్కింట్లో ఉంటే నాకు ఈ జన్మలో పెళ్లి కాదు, రేపే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను నేను. ఎక్కడికి రా వెళ్తావు? ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తా. రేయ్, అమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నా ఊరు వెళ్ళిపోతా. నేను బాలేదా? నా స్కిన్ టోన్ బాలేదా? బాగుంది. నా ముక్కు బాలేదా? బాగుంది. నా నడుము కూడా బాగుంది. నా నడుము బాలేదా? నా టైమే బాలేదు. అయ్యో బాబు, పోలీస్ స్టేషన్ ఇక్కడ రోడ్డు మీద మర్డర్ జరుగుతుంది, అర్జెంట్ గా వచ్చేసేయండి.